సో మన గులాబ్ జామున్ చేశాను కదా! సో ఈ వీడియో క్లిప్ అయితే మిస్ అయిందనమాట. సరే అని ఇప్పుడు దీన్ని మీతో షేర్ చేస్తున్నాను. సో గులాబ్ జామున్ ఇలా రౌండ్‌గా బాగా వచ్చాయి అన్నీ. షుగర్ సిరప్ కూడా వేసిన తర్వాత టేస్ట్ అంతా బాగా వచ్చింది. సో ఏమైందంటే మీల్ మేకర్ స్టఫ్ ఇంకా పెసరపిండి ఉంది చూసారా? మనం పిజ్జా కోసం చేసింది అది మిగిలిపోయిందనమాట. సో ఏం చేయాలా అని ఆలోచిస్తుండగా ఆలు బోండా చూసా, మైసూర్ బోండా చూశాను. మీల్ మేకర్ బోండా ఎందుకు ట్రై చేయకూడదు అని చెప్పి ఈ మన మీల్ మేకర్ స్టఫ్‌ని అయితే దాన్ని బాల్స్‌లా చేసి పెసరపిండిలో అసలు నేను బేకింగ్ సోడా ఏమీ యాడ్ చేయలేదు. పెసరపిండిలో ముంచి బోండాలాగా వేశాను. మిగిలిపోయిన పిండితో పునుగుల్లాగా వేశాను. చూడండి ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఎంత బాగుందో టెక్స్చర్ అంతా అయితే టేస్ట్ కూడా చాలా బాగుంది. మా హస్బెండ్కి అయితే ఇది చాలా నచ్చింది. సో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో ఈ మీల్ మేకర్ బోండా చెప్పండి నాకు, పునుగులు కూడా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.